నమః సభాయ నమః. మనం ఎస్ట్రాలజీ క్లాసులో కంటిన్యూషన్లో అసలు మనం చక్రం ఇవ్వగానే ఏమేమి చూడాలి, ఏమేమి పాయింట్స్ చూడాలి అనేది వరుసగా చూసుకుంటూ వెళ్దాం. ఎనాలిసిస్ కొన్ని అయిన తర్వాత అప్పుడు మనం రాముడు చక్రం, కృష్ణు చక్రం ఎనాలిసిస్లోకి వెళ్దాం. అది ఫస్ట్ మనం ఏం చూడాలి? ఫస్ట్ మనకి బాలారిష్టాలని ఉంటాయి. ఈ బాలారిష్టాల గురించి మనం రకరకాలుగా మాట్లాడుకుంటాం. మామూలుగా అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు బాలారిష్టాలు దాటుకుని ముందుకు వెళ్ళాలి అంటారు. అది ఎంత మంచి మాట అంటే, మనకి గ్రహాలు కొన్ని బాలారిష్టాలు ఇచ్చే యోగంలో ఉంటాయి. అంటే ఆ అరిష్టాలు తొలగిన తర్వాత జాతకం ముందుకు వెళుతూ ఉంటుంది. అంటే మనకు ఆ బాలారిష్టాలు తొలగితే మంచిది అని అనుకుంటాం ముందు. అదే 12 సంవత్సరాలు వరకు బాలారిష్టాలు ఉంటాయంటారు. అందుకనే ఫస్ట్ నుంచి మనం మామూలుగా చెప్పేటప్పుడు కూడా కొన్ని 4 ఏళ్ల వరకు అమ్మ తప్పు అంటారు. అంటే 4 ఏళ్ళు పెరిగే వరకు కూడా అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వాళ్ళు ఏం చేసినా తప్పు వచ్చి అమ్మ మీదకి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు సరిగ్గా చూడకపోవటం వల్ల వచ్చేది. అలాగే 4 to 8, 8 to 12 అంటే నాన్నగారు, ఎన్విరాన్మెంట్ అంటే సొసైటీ బాధ్యత. అంటే ఒక పిల్లాడు తిరిగి నడుస్తూ వెళ్తున్నప్పుడు వాడు ఏం చేస్తుంటాడో, ఒకవేళ తప్పు చేస్తే అది చూసే వాళ్ళదే తప్పు. అంటే వాడిని మనం రెక్టిఫై చేయాలి, అతన్ని మనం మంచి మాటలో పెట్టాలి, అతన్ని మనం అలాంటి చెడు పని చేయకుండా చూడాలి. అది మన సొసైటీ తప్పు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఈ బాలారిష్టాలు ఒక్కసారి చూద్దాం. లగ్నం ఏదో లగ్నం అవుతుంది. మనకి 12 లగ్నాల్లోనే ఉంటాయి. కనుక ఏదో లగ్నం ఇక్కడ ముందు వేసుకున్నాం. ఇక్కడ లగ్నంలో శని, ఏ లగ్నమైనా ఉండి లగ్నంలో శని ఉంటే అది బాలారిష్టం అవుతుంది. అలాగే రవి 2లోను 5లోను రవి ఉంటే అది బాలారిష్టంలోకి వస్తుంది. అంటే మనకి పుట్టగా లగ్నంలో అంటే ఈ గ్రహాలు వేయటం మనం చక్రంలో చూసాం. అలాగే మిగిలినవన్నీ కూడా ఏ రోజు ఏ గ్రహం ఎక్కడుందో ఆ నక్షత్రంలో చూసుకుని అది మనం ఈ రాశిలో వేసుకోవాలి. అది గ్రహాలు వేసుకోవడం. అలాగే గురుడు 3వ స్థానంలో ఉంటే అది బాలారిష్టం. అలాగే బుధుడు 4లోను 12లోను ఉంటే అది ఒక బాలారిష్టం. అలాగే సప్తమంలో కుజుడు ఏ లగ్నానికైనా అది ఒక బాలారిష్టం. అలాగే అష్టమంలో చంద్రుడు ఒక బాలారిష్టం. రాహుర్ నవంచ అదొక బాలారిష్టం. కుజ సప్తమంచ అష్టమం చంద్రుడు, ఇలా ఒక శ్లోకంతో ఇవన్నీ చెప్తారు. ఇవి బాలారిష్టాలంటే ఇంచుమించుగా 12వ సంవత్సరం లోపు మనకి ఇబ్బంది పెడతాయి. అందుకనే కొన్ని నక్షత్రాల్లో పుట్టినప్పుడు కొన్ని మనం శాంతులు చేసుకోవాలని చెప్తారు. ఆ శాంతులు ఎన్ని రకాల శాంతులు ముహూర్త భాగంలో అన్ని క్లియర్గా చూద్దాం. ఆ శాంతుల వల్ల ఇవి మనకి బాలారిష్టాలు తొలగుతాయి. అలాగే ఇంకొకటి కూడా, ఈ కండిషన్లో కొన్ని గ్రహాలు, అన్ని బాలారిష్టులు ఒక్కడికే ఉండొచ్చు. అది వాళ్ళకున్న జాతకం బట్టి వస్తుంది. అయితే ఈ బాలారిష్టులు కొన్ని మంచి గ్రహాలు చూడటం వల్ల కూడా తప్పుతాయి. అలాగే ఈ బాలారిష్టులో ఇంకోటి ఏం చెప్పారంటే, చిన్నప్పుడు అంటే 12 ఏళ్లలోపు ఒకవేళ వాళ్ళు వదిలేసినా వాళ్ళ గ్రహ దశలు వస్తాయి ఒక్కొక్కటి వరుసగా. ఆ దశల్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంటే నెగిటివ్ సైడ్ మనకి ఫలితం ఇస్తారు అనేది కూడా ఒకటి ఉంది. కానీ నా అనుభవంలో ఒకటి చెప్తున్నాను, ఎన్నైనా ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ ఉండొచ్చు, కానీ కొన్ని పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. అవి డామినేట్ కనుక చేస్తే ఇవేవి కూడా మనకి ఎర్లీగా చూపించవు. ఒకవేళ ఏదో 70 ఏటో 80 ఏటో ఆ పీరియడ్లో చూపించి అది మనం బాలారిష్టులోకి వచ్చింది కరెక్ట్గా అప్పుడే చేసిందని చెప్పచ్చు. అది మనకంత ఆ వయసులో మనకంత అవసరం ఉండదు. అందుచేత మీరు చాలా సున్నితంగా ఇవి చూసుకుని మనం జాతకం చెప్పాల్సి వస్తుంది.
అంటే మనకి జాతకం చూడగానే కొన్ని పాయింట్స్ ఎలా కనబడతాయి. ఉన్నవి అవే 12 రాసులు, అవే 9 గ్రహాలు, అవే 12 లగ్నాలు. ఇవి మనం చూడాల్సిన పాయింట్. అలాగే ఇంకొకటి కాలసర్పదోషం. అందరూ చాలామంది కాలసర్పదోషం దీని మీద బోర్డు చాలా కామెంట్స్ ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. కాలసర్పదోషంలో సర్ప అనేటప్పటికీ మనకి రావుకేతువులు, సర్ప యొక్క మొహం మొండం రావుకేతువుల కింద ట్రీట్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనకి రాహు కేతువు ఎప్పుడు కూడా 180 డిగ్రీస్లో రివర్స్లో తిరుగుతూ ఉంటారు. అంటే మామూలు ప్లాంట్స్ అందరూ ఇలా తిరుగుతారు, వీళ్ళు ఇలా తిరుగుతారు. అంటే మీ లెక్కలో సవ్యం ఈ వీళ్ళు, అపసవ్యం మిగిలిన ప్లాంట్స్ అనుకుంటే అలా. అయితే ఒక్కటి చూడండి, ఈ రావుకేతువుల మధ్యన అన్ని గ్రహాలు ఉంటే మొత్తం అన్ని 1 2 3 4 5 6 7 8 9 అన్ని గ్రహాలు ఇదే రావుకేతువుల మధ్య ఉంటే ఇవి కాలసర్పయోగం అంటారు. అంటే రాహు నుంచి ఉండాలి. ఇదే రివర్స్ చేసుకోండి. ఇది మాత్రం యోగం అవ్వదు. అవ్వంది అవనట్టుగా చెప్పాలి. అయిన దాన్ని ఎంతవరకు అయిందో చూసి జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే మీ మాటే బలం. మీకు మొదటి నుంచే చెప్తున్నాను. ఉన్నా లేదని చెప్పగలిగే మీకు దైవబలం ఉంటే అలా కూడా అవుతుంది. ఎందుకంటే వాక్ సిద్ధి శుద్ధి అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మీరు, ఈ కేతురాహుల మధ్యన ఇది కాలసర్పయోగం అవ్వదు. అలాగే ఇంకొకటి ఉండేది ఇందులో. ఇప్పుడు ఇదే రాహుకేతువులు ఇలా ఉంటే ఇలా ఉండి, అలాగే ఇక్కడ ఒక రవో ఒక కుజుడు ఇలా ఉన్నారు అనుకోండి. ఇక్కడ ఇందాక కుజుడు వేయలేదు, సరే. ఒక రావు రవి కుజుడు అంటే 3 4 5 6 7 8 9 సరిపోయాయి. అంటే ఇక్కడ ఇంత దూరం ఉండదు వీళ్ళకి. వేశారని నేను అనుకోవద్దు. ఆయన ఎనీహో ఫర్ యువర్ సేక్ తీసేద్దాం. ఓకే. అంటే ఎందుకు చెప్పానంటే రవి బుధుడు శుక్రుడు ఇప్పుడు కూడా మ్యాక్సిమం 2 1 గడి లోపలే ఉండాలి. అంటే మనం చక్రం చూడగానే ఒక్కొక్కసారి తప్పులు అంటే బై మిస్టేక్ అనేది ఎలా అవుతుంది. అక్కడ మీరు కొన్ని చక్రాలు మనం చూడగానే ఈ చక్రం తప్పు అని చెప్పేయచ్చు అన్నమాట. అది మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సరే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ రావుకేతువులు ఉన్నాయి. ఇక్కడ ఇంకా పక్కన ఇంకా చంద్రకుజులు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్యలో ఈ చంద్రకుజులు అంటే రావుకేతు మధ్యలో ఈ చంద్రకుజులు ఉన్నారా లేదా అనేది అంత సెన్సిటివ్గా ఎలా చూడాలంటే, ఇప్పుడు ఈ రాహు ఈ చివరిలో ఉన్నాడు అనుకోండి. అంటే ఇక్కడ ఏమిటి జనరల్గా ఇది కర్కాటకం, పుష్యమి ఆశ్లేష. అంటే ఈ ఆశ్లేష ఏదో 2 3 4 1 2 3 4 ఎక్కడైనా ఆశ్లేష ఉన్నాడు అనుకోండి. అలాగే పుష్యమిలో ఈ చంద్రుడు ఉన్నాడు అనుకోండి. అలాగే ఇంకొకటి ఇక్కడ కుజుడు వేసామా, కుజుడు పుష్యమిలో ఉండొచ్చు, పునర్వసు 4లో ఉన్నాడు అనుకోండి. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ రాహు ఈ చివరిలో ఉన్నాడు. రాహు ఇలా పెడుతున్నాడు అనుకుంటున్నాం. ఈ చివరిలో ఉన్న వాళ్ళ లోపలే ఉంటారు వీళ్ళు. అంచేత ఇది పర్ఫెక్ట్గా రాహుకేతుల మధ్య ఉన్నట్టే. అయితే ఇదే రివర్స్లో ఊహించండి. ఇదే రాహు పునర్వసు 4లో ఉన్నాడు అనుకోండి. పుష్యమి 4లో కూడా కుజుడు ఉండొచ్చు. ఓని పునర్వసు 4లో ఉన్నాడు అనుకోండి. ఇక్కడ పుష్యమిలో చంద్రుడు ఉన్నాడు. ఇది ఇంపార్టెంట్. అంటే ఈ రాహు ఎక్కడున్నట్టు మీరు మామూలుగా థియరిటికల్గా అంటే మీరు అందుకనే ఈ చక్కెర వేసేటప్పుడే దాని ఇంపాక్ట్తో అంత జాగ్రత్తగా వేసుకోవాలి.
అంటే రాహుని ఇక్కడేమోనో కుజుడు, ఇక్కడ చంద్రుడిని అలా వేసి ఉంచుకోండి సరదాగా. అంటే ఈ రాహు పునర్వసు 4వ పాదంలో వేసుకోండి. ఈ కుజుడు పునర్వసు 4 వేసుకోవచ్చు, పోనీ పుష్యం కూడా వేసుకోవచ్చు. అంటే ఈ చంద్రుడు పుష్యమి, లేదా ఆశ్లేష కూడా ఈ చంద్రుడు వేసుకోవచ్చు. అంటే ఉంటే ఈ రాహు ఎప్పుడైతే పునర్వసు 4లో ఉన్నాడో ఈ రాశిలో ఈ చివర ఉన్నాడు. వీళ్ళు రాహుని దాటి ఇటు వచ్చేసారు. ఎప్పుడైతే వీళ్ళు ఇటు వచ్చేసారో ఈ రాహుకేతుల మధ్యన వీళ్ళే ఉన్నట్టే, వీళ్ళు ఎస్కేప్ అయినట్టే. ఒక్క ప్లానెట్ ఎస్కేప్ అయినా, ఒక్క డిగ్రీ ఎస్కేప్ అయినా అది రాహుకేతుల దోషంలోకి రాదు. 100% షూర్. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్గా చాలా అబ్జర్వ్ చేసాం, చూసాం. కొన్ని 1 or 2 ఎక్సెప్షన్ కేసెస్ కూడా ఉన్నాయని ప్రాక్టికల్గా కూడా చెప్తారు. అంటే ఒకటి సచిన్ టెండూల్కర్ ఒకటి, ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒకటి. ఇవి కొన్ని ఎక్సెప్షన్స్లో కొన్ని కనబడుతున్నాయి. అవి అంటే జాతకాలు, అవి మనం కూడా చాలా స్టడీ చేయాలి. వాళ్ళు స్టడీ చేశారు కానీ నేను స్టడీ చేయాలి కొంచెం. అంటే దాన్ని బట్టి మనం అది ఏ పర్సెంటేజ్ ఎలా ఉందో కూడా మనం చూడొచ్చు. అది అయితే ఇంత యాక్యురసీగా ఆ డిగ్రీస్లో చూసి మనం రాహుకేతువుల్ని కన్ఫర్మ్ చేయాలి. అంచేత అది మీరు చాలా చూద్దాం నెక్స్ట్. అంటే 1 or 2 ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, ఒక ప్రాక్టికల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నేను చూసిన కేసుల్లో రాహుకేతువులు కేసులు చూశాను నేను కూడా. కానీ అవి ఏం చేశాయంటే, అంటే జనరల్గా రిజల్ట్స్లో చాలా చెప్పాల్సి వస్తుంది. అవి మాట్లాడుకుంటే ఏంటంటే ఒక జాతకంలో సమ్ పీరియడ్ ఎక్కువ డెవలప్ కాకపోవడం, కొన్ని ఇబ్బందులు కలగజేయటం, అంటే ఫ్యామిలీ సెటప్స్లో కానీ ఏదైనా పిల్లల గురించి ఇంప్రూవ్మెంట్స్లో కానీ. ఒక్కొక్కరికైతే నేను ఒక కేసు 2 కేసులు చూశాను, నేను సాల్వ్ చేశాను కూడా. అది కూడా మ్యారేజ్ లేట్, అంటే కొంచెం అబ్నార్మల్గా 30 దాటిపోవటం వల్ల, 35 వల్ల అలా. అవి కూడా ఇవి చేస్తే వీటి యొక్క రెక్టిఫికేషన్ చేయటం వల్ల రాహుకేతువులు పూజలు జపాలు కానీ అభిషేకాలు చేయటం వల్ల మనకి వాస్తు కూడా సరి చేయటం వల్ల కూడా ఇది మనం రెక్టిఫై అయ్యి మళ్ళీ మనకి మంచి పాజిటివ్ ఎఫెక్ట్ ఇచ్చింది. అంటే దానికి కొంత టైము, ఎంత టైం అయితే డిఫెక్ట్ ఇవ్వగలుగుతుందో అంత టైము అది మనకి అలా చూపించింది. సో అది అంత పర్ఫెక్ట్గా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఇలాంటిది ఇంకోటి చిన్న చూద్దాం. కుజ మహాదశ, అదే కుజ దోషం. కుజ దోషంలో ఏంటంటే అది మామూలుగా అయితే కుజుడు ఇప్పుడు ఇది లగ్నం అనుకుంటే 2వ స్థానంలో కుజుడు, 4వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో కుజుడు, అలాగే 12వ స్థానంలో కుజుడు. ఇవి కుజ దోషాల కింద చెబుతారు. అంటే లగ్నం మీరు డైరెక్ట్గా చూడగానే ఈ ప్లేసుల్లో 5 ప్లేసుల్లో కనుక కుజుడు ఎక్కడున్నా అది కుజ దోషం కింద అవుతుంది. కుజ దోషం అసలు అదొక పెద్ద టాపిక్. అది ఏ లగ్నాలకి ఇలా ఉంటే వెంటనే వచ్చేస్తుందా, లేకపోతే అది ఎంతవరకు మనం చూడాలి, ఎంతవరకు కుజ దోషంగా కనబడి దోషంగా ఉండదు, ఎంత ఎఫెక్టివ్లో అంటే నెగిటివ్ ఎఫెక్ట్లో ఎంత వరకు వెళ్ళొచ్చు, అలాగే ఏ లగ్నాలకి కుజుడు ఎలా ఉంటాడు, ఇవన్నీ ఒక డీటెయిల్ సబ్జెక్ట్. అది వరుసగా వెళ్దాం. ముందు మాత్రం మీరు ఫండమెంటల్ రూల్ ఏంటంటే 2, 4, 7, 8, 10, 12లో కుజుడు ఉంటే అది ఒక కుజ దోషం కింద మనం ట్రీట్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా మనం క్లియర్గా వేరే దాంట్లో చూద్దాం. ఈ కుజ దోషాలు చెప్పాం, రాహుకేతువులు. ఇక ఏలినాడ్స్ అని ఒకటి, ఏలినాడ్స్ అని కూడా ఒక్కసారి చూద్దాం. ఏలినాడ్స్ అని అంటే ఏలినాటి అంటే 7 ఇయర్స్ శనిని ఏలినాటి శని అంటారు. అంటే ఇప్పుడు ఒక లగ్నం ఏదో ఈ లగ్నం తీసుకోండి. లగ్నం నుంచి అంటే చంద్రుడు ఉన్న రాశి నుంచి మనం ఏలినాటి శని చూసుకోవాల్సి వస్తుంది.
అంటే లగ్నం ఏదో ఒకటి అవుతుంది. ఇక్కడ మీ చంద్రుడు ఉంటాడు అనుకోండి. అప్పుడు శని ప్రజెంట్ కండిషన్లో అయితే ఇక్కడ ఉన్నాడు, కుంభంలో శని ఉన్నాడు. శని ఏ రాశిలో ఉన్నాడో దానికి 12వ రాశి, దానికి 2వ రాశి, ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని వస్తుంది. అంటే వీళ్ళు ఎంత టైం ఉందో అవన్నీ నేను ఇంకా పీరియడ్స్ చెప్పలేదు మీకు, అందులో చూద్దాం. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మీ చంద్రుడు ఉంటే దానికి 2వ స్థానం 12వ స్థానం, అది ఆ 1వ స్థానం. అంటే ఇప్పుడు ఇక్కడ మీ చంద్రుడు ఉన్నాడు అనుకోండి. అంటే సపోజ్ ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ వీళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని. ఇప్పుడు మీనం పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి, వీళ్ళందరికీ ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. అంటే 7 years. అంటే ఎలా అంటే ఇది 2.5 years శని ఒక రాశిలో ఉంటాడు. 2.5 years, 2.5 years, 2.5 years, 7.5 yearsని ఏలినాటి శని అంటారు. ఇది మనం ఇంకా డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఏలినాటి శని వాటి యొక్క ముందు అసలు ఎలా ఫార్మ్ అవుతోంది, ఎలా చెప్పాలి, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలాంటి వాటి గురించి మనం క్లియర్గా డీటెయిల్గా తెలుసుకున్నాం. జై శ్రీరామ్.